రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2-3 రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు ఇళ్లలోకి చేరాయి. వాగులు వంకలు ఉప్పొంగి ఇళ్లపై విరుచుకుపడుతున్నాయి. పలు చోట్ల రోడ్లపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. ఇక మరో 3 వరద నీటిలో గల్లంతయ్యారని పేర్కొన్నారు. ముఖ్యంగా విజయవాడ చరిత్రలో ఎప్పుడూ చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉధృతి ఎప్పుడూ చూడలేదు అని విజయవాడ వాసులు అంటున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారింది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెండి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బంది కూడా ఏర్పడింది. ఇక పైపుల రోడ్లు, సింగనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 2 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ఇక ప్రభుత్వం అందిస్తున్న సహాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. అయితే అదే అదునుగా కొందరు దందాకు తెరలేపారు. విజయవాడలో లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. అయితే అవి ఏమాత్రం సరిపోకపోవడంతో దళారులు తమ దందా మొదలుపెట్టేశారు. ప్రజల భయాన్ని తమ పెట్టుబడిగా మార్చుకున్నారు. జల దిగ్బంధంలో ఉన్న ప్రజలని ఒడ్డుకు చేర్చినందుకు మనిషికి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అటు ప్రజలు కూడా ప్రాణాల కన్నా డబ్బులెక్కువ కాదని ఆ డబ్బులు చెల్లించి మరీ ప్రాణాలతో సురక్షితంగా బయటపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది.